సభకు నమస్కారం. ప్రియమైన ప్రజలందరికీ నా వందనం. నేను ఈ వీడియో 79th ఇండిపెండెన్స్ డే మనం జరుపుకున్నందున సందర్భంగా మన దేశాన్ని కాపాడుతున్న రాజకీయ నాయకుల వ్యక్తులకు, ప్రైమ్ మినిస్టర్ గారికి మరియు మన ఇండియన్ ఆర్మీకి అండ్ అలాగే నావికా దళానికి, అలాగే మరి ముఖ్యంగా రైతన్నలకు, ఉపాధ్యాయులకు, టీచర్స్కి, డాక్టర్స్కి, మంచి మంచి పాలిటిషియన్స్కి, ఉన్నత విలువలు కలిగిన మంచి వ్యక్తులకి, సైంటిస్టులకి, అలాగే ప్రతి ప్రయాణాన్ని చక్కగా కొనసాగేలాగా చేస్తున్న డ్రైవర్స్కి, ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకు అందరికీ నా వందనం. మనం ఇప్పుడు 79th ఇండిపెండెన్స్ డే మనం జరుపుకుంటున్నాము. అసలు మనం ఎందుకు 79th ఇండిపెండెన్స్ డే ఎందుకు మనం జరుపుకుంటున్నాము? ఎందుకంటే 79th ఇండిపెండెన్స్ డే కాబట్టి అని అంటారు. మన దేశంలో ఎక్కడ ఫ్రీడమ్ ఉందండి? దయచేసి మీరు నాకు కమెంట్ చేయాలి. దయచేసి మీరు చెప్పండి, ఎక్కడ ఫ్రీడమ్ ఉంది? ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయండి? మీరు చూస్తున్నారుగా న్యూస్లో. ఎంత నల్లధనం బయటపడుతుంది, ఎంత నల్ల బంగారం వెలుగులోకి రాకుండా ఉంది, ఎంతమంది అమాయకులు బలైపోతున్నారు, ఎంతమంది డాక్టర్స్ డబ్బుకు అమ్ముడుపోతున్నారు, వైద్యం సరిగా లేదు, ఫేక్ మెడిసిన్స్, ఎడ్యుకేషన్ సరిగా లేదు. మన ఇండియాలో మన హక్కులు మనము తీసుకోలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం, గవర్నమెంట్ని ప్రశ్నించలేకపోతున్నాం, భయపడి ప్రశ్నించలేకపోతున్నాం. గవర్నమెంట్ కూడా ఎన్నో హామీలు ఇస్తుంది. అందులో ఎన్ని నెరవేరాయి, ఎన్ని మన ముందుకొచ్చాయి, ఎన్ని మనకు చేతికి అందాయి? కొన్ని సంవత్సరాల ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారం చేస్తాము అని చెప్పి ఏదేదో చెప్పి మన ఇండియాని 200 సంవత్సరాలు కొంచెం పైగా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని పాలించారు. తెలుసా మీకు ఆ విషయం? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 3-4 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చింది ఇక్కడ 1947. అది ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? స్వతంత్రం ఎలా వచ్చిందో తెలుసా? అంత ఈజీగా బ్రిటిష్ వాళ్ళు ఏది మన ఎవరి చేతికి ఇవ్వరు ఏది కూడా. కానీ మన ఇండియాకి ఎందుకు వచ్చింది? కొంతమంది అంటారేమో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే కొంతమంది అప్పట్లో ఫైట్ చేశారు అని చెప్పి. అంటే కొందరు పేర్లు ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ చనిపోయారు. అసలు దీని వెనకాల ఎంత పెద్ద కారణం ఉందో తెలుసా? ఇండిపెండెన్స్ రావడం కారణం అసలు సరే అదంతా పోనీ వదిలేండి, అంతా అయిపోయింది. మన ఇండియాలో ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది కూడా తప్పేనా? దాన్ని కూడా కేసు పెడతారా? మతం, కులం, క్యాస్ట్ పరంగా గొడవలు, అక్రమ కేసులు, మతాల పరంగా గొడవలు. మన దేశంలో రకరకాల జాతులు, రకరకాల మతాల, కులాలు నివసించే ప్రాంతం మన భారతదేశం. సో ఇప్పుడు ఇవాళ స్వతంత్రం జరుపుకుంటున్నారు, అక్కడ ఇంకొకరు చనిపోతున్నారు తెలుసా? అక్కడ ఇంకొకరు తిండి లేకుండా ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం? మనం ఇక్కడ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. ఎన్నో అనాథులు, వితంతులు, చదువులేని వారు అసలు రకరకాలుగా ఒక్కొక్క సెకండ్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట ఇబ్బంది పడుతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. సరే ఇదంతా ఈ ప్రకృతిలో ఇదంతా ఒక సహజమైన కార్యక్రమం, ఇదంతా ఒక ఈవెంట్. సో సరే మనం 79th ఒక ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఎంతమంది బాలికలు బలైపోయినారు, ఎంతమంది అమ్మాయిలు చనిపోతున్నారు, ఎంతమంది మోసాలు జరుగుతున్నాయి, ఎన్ని పొలిటికల్ పార్టీలు ఏ విధంగా స్కెచ్లు వేస్తున్నారు, ఎంతమంది అమాయకులను మోసం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, వరకు న్యాయం జరగట్లేదు. కులాలు మతాలు అని చెప్పి మేమెంత నువ్వెంత అని చెప్పి గొడవలు, కుట్రలు, కుతంత్రాలు, దేశాలు వదిలి పారిపోతున్నారు. మన దేశంలో ఫ్రీడమ్ ఉందండి. దేనికి తెలుసా? నాకు తెలిసినంత ఒకటి. దయచేసి మీరు ఏమనుకో, నేను చెప్పే శ్రద్ధగా ప్రతి ఒక్కటి వింటే మీకు నేను ఏమంటున్నానో మీకు అర్థమవుతుంది. దేనిపైన స్పీచ్ ఫ్రీడమ్ ఉందంటే, అర్జెంటుగా టాయిలెట్ వచ్చినప్పుడు ఎక్కడన్నా దూరంగా వెళ్ళి టాయిలెట్ పోయడానికి. ఇంకా దేనికి ఉందండి? ఎవరన్నా వెళ్తుంటే తిట్టడం, వాళ్ళ మీద తిరగబడడం. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే కేసు పెడితే వేరే ధనవంతులు వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి దాని కేసు క్లోజ్ చేయమని చెప్పి అలా చేసి, అంటే పోలీసు వాళ్ళు వీళ్ళంతా అన్యాయం చేస్తున్నారు. దానికి ఉంది ఫ్రీడమ్. ఎన్నో లక్షల బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు. మళ్ళీ ఇంత ప్రమోషన్ చేస్తున్న ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీస్ వాళ్ళకి కోట్లు ఇచ్చి దాన్ని ప్రమోషన్ చేపిస్తూ ఎంత మాఫియా జరుగుతుందండి, బెట్టింగ్ మాఫియా. వేరే కంట్రీస్ నుంచి అవన్నీ యాప్ అన్ని డెవలప్మెంట్ క్రియేట్ చేసి వెబ్సైట్స్ అన్ని మన ఇండియాకి ఇంకా వేరే కొన్ని కంట్రీస్ని టార్గెట్ చేసి వాళ్ళకి ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఇట్లా చంపిస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎంతమంది పేద ప్రజలు దీంట్లో, అంటే అందరూ ఉన్నారు దీంట్లో. ఎవరు పడితే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారు, చనిపోతున్నారు, అప్పులు చేసేసుకుంటున్నారు పాపం. మళ్ళీ ఇవి తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని ఖండించట్లేదు? దీన్ని అంటే సెంట్రల్ నుంచి ఏమన్నా వీళ్ళకి కూడా ఏదైనా భాగం ఉందా దీంట్లో? బెట్టింగ్ యాప్స్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఎందుకు? మరి ఇదే నా ఫ్రీడమ్ అంటే? చెప్పండి. వేరే దేశాల్లో సెలబ్రిటీస్ అందరూ ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక ఫౌండేషన్, ఒక ట్రస్ట్, చారిటీ ఇట్లాంటివన్నీ ప్రమోషన్ చేసి ఇట్లాంటివన్నీ వాళ్ళు పెడుతూ ఆదుకుంటుంటే, ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంటే, మన ఇండియాలో మాత్రం హీరోస్ ఏమైపోతున్నారంటే విమల్ పలుకుల్లో కేసరి అని పిచ్చి యాడ్లు తీసుకుంటూ, అంటే అవి తినమని చెప్తున్నారు. అవి తింటే ఏమవుతుందండి చెప్పండి? హెల్త్ పాడవుతా?
ఇదే నా ఫ్రీడమ్ అంటే. మనం ఎందుకు ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వాన్ని ఖండించాలి, ప్రశ్నించాలి, ఫైట్ చేయాలి. మనలో ప్రతి కుటుంబంలో ఒక పోరాట యోధుడు, ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తులు బయటికి రావాలి. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్తే. మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. దేనికి మనకి స్వతంత్రంగా మనము ఈ లోకంలో ముందుకెళ్తున్నాం, బ్రతుకుతున్నామో మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకరి సమస్య కాదు, కొన్ని కోట్ల మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ తరపున నేను చెప్తున్నాను, నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను అందరికీ. అంటే ధైర్యంగా ఉండమంటున్నాను, కష్టం చేసుకోమంటున్నాను. ఎవరైనా కానీ, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కానీ, ఎంత పెద్ద శాస్త్రవేత్త, ఎంత పెద్ద గ్యాంగ్ లీడర్ అయినా కానీ, ఎవరైనా కానీ, మనకు అన్యాయం జరుగుతుంటే మనం ప్రశ్నించాలి, మాట్లాడాలి, మన హక్కులు మనం తీసుకోవాలి, మనం తిరగబడాలి. ఇది మన దేశం, మన పుట్టిన నేల. మనం ఇక్కడ పుట్టిన నేలలో మనము ఒకరికి డబ్బులు ఇచ్చి బతకాల్సి వస్తుంది, డబ్బులు ఇచ్చి ఉండాల్సి వస్తుంది, డబ్బులు ఇచ్చి తినాల్సి వస్తుంది. ఓకే, నేను దాన్ని తప్పనను. కానీ అన్యాయంగా జరుగుతుంది ఇవన్నీ. న్యాయం జరగట్లేదు, ఎవరికి న్యాయం జరగట్లేదు. ఎక్కడ చూసినా కాంపిటీషన్. దేశంలో యువత సినిమాలు చూసి పాడైపోతున్నారు. ఒక సినిమా అనేది ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇట్లా పెడుతున్నారు, ఒక స్టోరీ తీస్తున్నారు, డబ్బులు కోట్లు సంపాదించేస్తున్నారు. కానీ దానివల్ల అసలు వాళ్ళకి పర్మిషన్ ఎలా వస్తుంది ఆ సీన్స్ అన్నిటికీ నాకు అర్థం కావట్లేదు. ఎంతోమంది యువత పాడైపోతున్నారు, ఎంతోమంది యువత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ఎంతోమంది యువత నాశనం అయిపోతున్నారు, ఎంతోమంది యువత సినిమాలో చూసి రియల్ లైఫ్లో కూడా చిన్న పిల్లలు తెలియని వయసులో రకరకాల పిచ్చి పనులు చేసి లైఫ్ని ఇది చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఒక అతను మొన్న వార్ 2 సినిమా రిలీజ్ అయింది. అతను ఎన్టీఆర్ అని ఇక్కడ పచ్చబొట్టు పట్టించుకున్నాడు. అతను ఒక సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్ని చూసి ఒకే రోజున నాలుగు షోలు చూశాడు. ఒకే రోజున లైన్గా కంటిన్యూగా 4 షోలు చూసి బయటకు వచ్చి అక్కడ చెప్పిన డైలాగులు దాని విధంగా అలా బిహేవియర్ మొత్తం అలాగే ఉంది. అంటే తెలియని వయసు, పేద కుటుంబాలు, ఎవరో వాళ్ళ అమ్మ నాన్న బయట కష్టం చేసుకుంటూ ఉంటే పిల్లలు ఆడుకుంటూ అక్కడిక్కడ తిరుగుకుంటూ చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమాలు చూసి పాడైపోతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పే సమయం లేదు. డబ్బు కష్టమైపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి, పేదవాళ్ళకు గవర్నమెంట్ ఆదుకొని వీళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించవచ్చు కదా, గవర్నమెంట్ ఏదైనా కల్పించవచ్చు కదా, దత్తత తీసుకోవచ్చు కదా గవర్నమెంట్. ఎన్నో కాంట్రాక్ట్లు వస్తున్నాయి, ఎన్నో రకరకాల బిజినెస్లో ఎంతోమంది పనిచేస్తున్నారు. ఒక్కరు కూడా న్యాయం జరగట్లేదు తెలుసా? ఒక్కరు కూడా న్యాయం జరగట్లేదు. ఇవాళ మీరు జై భారత్ అంటున్నారు, జై హింద్ అంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున్నే లేవగానే మీరు పట్టుకునే జెండా కులాలకు మతాలకు సంబంధించింది కాదు. ఇది ఒక ఇండియా. మళ్ళీ పొద్దున్నే లేవగానే స్వతంత్రం అయిపోయినా మళ్ళీ పొద్దున్నే లేవగానే మళ్ళీ ఆ క్రిస్టియన్, ముస్లిం, వాళ్ళు వీళ్ళు హిందువులు అని చెప్పి అందరూ గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. రకరకాల మనోభావాలకు గురవుది రకరకాలుగా గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. ఇదేనా అండి ఫ్రీడమ్? అసలు మన దేశానికి ఇలా ఉండాలి అని చెప్పాలి, ఈ మార్గంలో నడవాలి, ఈ పనులు చేయాలి అని చెప్పి ఎవరని చెప్పాలి? అసలు ఎవరు గైడ్ చేయాలి? ఎవరి నీడలో, ఎవరి ఆలోచనలో, ఎవరి దారిలో నడవాలి మనం? ఒక గొప్ప నాయకుడు చెప్పే ఆలోచనే కదా, ఒక గొప్ప నాయకుడు వేలోనే కదా మనం వెళ్ళాల్సింది. అతనే కదా మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, గైడ్ చేయాలి. కానీ వాళ్ళే అమ్ముడుపోతూ, వాళ్ళే అక్రమంగా కేసులు పెడుతూ, భూమిని కబ్జాలు చేసుకుంటూ, అమాయకులను ఇబ్బంది పెడుతూ, వార్నింగ్లు ఇస్తూ, అధికారం ఉంది కదా అని చెప్పి వార్నింగ్లు ఇస్తూ, మంచికి కాకుండా చెడుకు యూజ్ చేస్తూ, ఇలాంటి వారిని మనం ఏం చేయాలి? చేతులు కట్టుకుని అయితే కూర్చోను కదా, ఏం చేయాలి? ఒకప్పుడు యుద్ధాలు గెలిచి ఒక రాజ్యాన్ని గెలవాలంటే ఒక మెసేజ్ పంపించి యుద్ధం చేసి ఒక యుద్ధం గెలవకపోతే టఫ్గా ఉంటే వెనక నుంచి వెన్నుపోటుగా ఏదో ఒకటి చేసి ఆ రాజుని ఓడించి రాజ్యాన్ని గెలుచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ జనరేషన్లో, ఇటువంటి జనరేషన్లో ఈ టెక్నాలజీ వచ్చినా కూడా, ఇంత అడ్వాన్స్డ్ మనము మోడర్న్ డేస్లో ఉన్న రోజుల్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారు. అంటే టెక్నాలజీని వాడుకొని, టెక్నాలజీతో ఓట్లు మొత్తం అంతా తారుమారు చేసి మంచి పార్టీలని ఓడగొట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకొచ్చి పరిపాలిస్తున్న రోజుల్లో మనం చూస్తున్నాం. కానీ మౌనంగా ఉన్నాం. అంటే ఎందుకు? సరే వాళ్ళు గెలిచారు, ఏమైనా చేస్తున్నారా అంటే ఏమీ లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది అంటున్నారు. కానీ వేరే వాటికి మాత్రం ఎక్స్ట్రా ఈవెంట్స్కి, ఎక్స్ట్రా యాక్టివిటీస్కి మాత్రం వాళ్ళకి కొన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తే మనకు తెలియదు. అది మనం ఏదైనా అంటే పోలీస్ నుంచి, రాజకీయ వ్యక్తి నుంచి, పోలీస్ నుంచి, చిన్న కార్యకర్త వరకు ప్రశ్నిస్తే, ఏమన్నా అడిగితే మన పైన దాడి, అంటే భయపెట్టిస్తున్నారు. ఇదేనా అండి ఫ్రీడమ్ అంటే? అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఎంతవరకు ముందుకెళ్తుంది? ఎంతవరకు అమలు అవుతుంది? ఎవరు పాటిస్తున్నారు? చట్టాలు, న్యాయాలు కూడా అమ్ముడుపోతున్నాయి, సరిగా న్యాయం జరగట్లేదు. అడ్వకేట్లు కూడా అమ్ముడుపోతున్నారు, డాక్టర్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు, సరైన వైద్యం లేదు. ఈ ఇండియాలో గొప్ప వైద్యం ఉండేది, నాటు వైద్యం, రకరకాల ఆయుర్వేదకు సంబంధించిన అట్లాంటి నుంచి ఇప్పుడు మనము కెమికల్స్తో తయారు చేసిన మెడిసిన్ని వాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాం. అది కూడా సరిగా పనిచేయట్లేదు. అంటే ఎటువంటి రోజుల్లో ఉన్నాం? ఇన్ని జరుగుతున్నా ఎంతోమందికి తెలుసు. నాకంటే మేధావులు ఉంటారు, నేను మేధావిని అనట్లేదు, నాకు
చెప్పాలనిపించి నాకు తెలిసింది తట్టింది నేను చెప్తూ ఉన్నా. ఇక్కడ అనిపించింది నేను చెప్తూ ఉన్నా. నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు, వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇది అందరి బాధలు, ఒకరి బాధ కాదు, కొన్ని కోట్ల మందికి సంబంధించిన విషయం ఇది. గొప్ప గొప్ప నాయకుల్ని భయపెట్టిస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి స్టోరీ వేరే ఉంటుంది. దేవుడికి ఓపిక కూడా చాలా తక్కువ, అంతే ఎక్కువ అంతే తక్కువ. సో ఒకసారి అది పోయిందంటే ఇంకా మొత్తం అంతా ప్రకృతి తన కోపాన్ని చూపిస్తే మనం తట్టుకోలేం. దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, మంచి ఎడ్యుకేషన్ రావాలి, మంచి హాస్పిటాలిటీ, మంచి వైద్యం, మంచి యువత ముందుకు రావాలి. దయచేసి మీరు, నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, చిన్న మారుమూల గ్రామాల్లో ఉన్న, పల్లెల్లో ఉన్న చిన్న స్టేషన్, సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్స్, ప్రతి ఒక్క స్టేషన్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమేమైతే కేసులు ఉన్నాయో, పెండింగ్ కేసులు ఉన్నాయో, మిస్టరీ కేసెస్ ఉన్నాయో, కనుక్కోలేని, ఇన్వెస్టిగేట్ చేయలేని కేసెస్ ఉన్నాయో, సిబిఐ కూడా హ్యాండిల్ చేయని కేసెస్ ఉన్నాయో, అవన్నీ తీసి బయట పెట్టండి. ఎందుకు అలా జరిగిందో పెట్టగలుగుతారని అడుగుతున్నాను. మీకు దమ్ముందా? అలా చేయగలుగుతారా? ఎన్ని కేసులు సరిగ్గా హ్యాండిల్ చేయని కేసులు ఎన్నో ఉన్నాయి. అంతా రాజకీయం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఈ ప్రజా పవర్, అంటే ఈ పొలిటికల్ పవర్ని మీరు ఇట్లా ఈ విధంగా వృధా చేశారు. ఈ ప్రజాధనాన్ని కూడా ఇట్లా వృధా చేస్తున్నారు, మనుషులను కూడా నాశనం చేస్తున్నారు. అసలు దేశాన్ని, ప్రజలని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? అసలు చట్టాల గురించి, ఈ సెక్షన్ల గురించి తెలియచేయాల్సింది ఎవరు? చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు ఒక దారిలో వెళ్తున్నప్పుడు హెల్మెట్ పట్టుకున్నప్పుడు హెల్మెట్ ఇలా హెల్మెట్ లేకపోతే ఇంత ఫైన్ అవుతుంది బాబు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి చెప్పాలి. లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఏదైనా పట్టుకున్నప్పుడు, ఏదైనా అమాయకులు, చదువులేని వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఏదైనా చెప్పి పంపించాలి. అనవసరంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి స్టేషన్ తీసుకెళ్ళి ఆ పేరెంట్స్ అందరూ తీసుకొచ్చి ఎందుకు ఇంత గోల చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని కొడుతున్నారు. అసలు సామాన్య ప్రజలను కొట్టే హక్కు ఎవరికి ఇచ్చారు మీకు? అసలు మీరు ఆ పోలీసు వేషం, పోలీస్ డ్రెస్ ధరించారు. మీరు తింటున్న డబ్బు అంతా ప్రజల డబ్బు. రాజకీయ వ్యక్తి నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్కరు తినేది ప్రజల డబ్బు. మీరు ప్రజల మీద ఎలా తిరగబడతారు? మీరు చెప్పాలి. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎక్కడైనా కనిపిస్తే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పాలి, మీరు తెలియజేయాలి. అది మీ పని. ఇదేనా అండి ఫ్రీడమ్ అంటే? ఇదేనా ఫ్రీడమ్ అంటే చెప్పండి. అసలు చైనా చూసి మనం ఏం నేర్చుకుంటాం? ఒకప్పుడు ఇండియా చైనా సమానం. జపాన్ చూసి మనం ఏం నేర్చుకుంటాం? యూఎస్, రష్యా, యూకే, వీటిని చూసి మనం ఏం నేర్చుకుంటాం? మన దేశం ఎక్కడుంది? మనమే చంపుకొని, మనమే ఇది చేసుకొని, మనమే కొట్టుకు వస్తున్నాం. ఒకరిని చూసి ఒకరు ఎదగనివ్వట్లేదు, ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారు. ఎంతోమంది చెడిపోతున్నారు. అసలు గవర్నమెంట్ ఒక మంచి పనైనా తీసుకొని ఒక యాడ్ రూపంలో ఈ ప్రజలకు ఈ విధంగా సెక్షన్లు ఉంటాయి, ఈ విధంగా ఇలా ఉంటుంది, ఇలా గొడవ పడద్దు, ఇలా ఉండాలి అని చెప్పి ఏదైనా యాడ్స్ ఫ్రీగా గవర్నమెంట్ ఏదైనా ప్రమోషన్ చేస్తుందా? ఏదైనా ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుందా? ప్రజలను కాపాడుకుంటుందా? ఎప్పుడు ఎంతసేపు ఎంత డబ్బు దోచుకోవాలి, ఎక్కడ భూములు అమ్ముకోవాలి, ఎవరిని తిట్టాలి, ఏ ప్రభుత్వాన్ని తిట్టాలి, ఎంత తినాలి, ఎంత తాగాలి, దీని తప్పితే ఏమైనా ఉందా అసలు మన ఇండియాలో? చెప్పండి. ఎవరికైనా న్యాయం జరుగుతుందా? చెప్పండి. ఒకడైనా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారా? దయచేసి ప్రతి ఒక్క యువతకి నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళ సమయం వృధా చేసుకోవద్దు. దేశం అభివృద్ధి చెందే విధంగా మీరు ఉన్నత చదువులు చదివి మీరు గొప్పగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క రంగంలో మనం ముందుండాలి. మనమే తయారు చేసుకొని మనమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఎవరు చేయరు. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి. అభిమానం పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరు బాగుపడాలి. ఈ వీడియో వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. దయచేసి ఒక మంచి అంటే సొసైటీ గురించి తెలుసుకోవాలి, రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. స్కూల్లో బుక్స్లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలి. ఆ బుక్ని అందరికీ ఎడ్యుకేషన్ కరెక్ట్గా అందరికీ సమానంగా అందరికి వెళ్ళాలి. అందరినీ సమానంగా చూడాలి. ఈ గొడవలు, ఈ చుచ్చులు ఇవన్నీ అవ్వకుండా సరైన పోలీస్ యంత్రంగా బాగా పనిచేయాలి. అందరూ తిరగబడాలి. దేశం ఎప్పుడు మారుతుందంటే, ప్రతి ఒక్కరూ ఒకరోజు ఒక నెల నాది కాదు అనుకొని ప్రజలందరూ కలిసి గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం పార్టీ వైపు తిరగబడితే, ఇప్పుడున్న పార్టీ వైపు తిరగబడితే అప్పుడు కానీ మీకున్న హక్కులు, మీకు కావాల్సిన హక్కులు మీకు అన్నీ మీ దగ్గరకు వచ్చి, మీ కాళ్ళకాడికి వచ్చి పడతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఏకంగా మనం ఫైట్ చేస్తామో అప్పుడే మనం అనుకున్న జరుగుతుంది. మనం అనుకున్న విధంగా దేశం మనది ఉంటుంది, ముందుకెళ్తుంది, మనం బతకగలుగుతాం, మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడే మనకి ఫ్రీడమ్ అనేది వస్తుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా తెలంగాణ అంటే నేను ఎంతో ఉద్యమాలు ఎంతోమంది ఉన్నారు. ఏం లాభం? అందరు చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. తెలంగాణకు రావడం కోసం పోరాటం చేసిన కుటుంబాలు కొన్ని రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆదుకుంటున్నారు వాళ్ళని? కొన్ని కోట్లు సంపాదించుకొని రాజకీయ నాయకులంతా బాగున్నారు, వాళ్ళ పేర్లు చెప్పాను. దయచేసి ఈ వీడియో అందరు షేర్ చేయండి. అందరు బాగుండాలని కోరుతున్నాను. మీ రిచర్డ్సన్ రాయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.